మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం ఎలా ఉందంటే, అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తాయి. ఇరాన్ ఏమొచ్చేసి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తది. ఒకవేళ అమెరికా ఇరాన్ మీద భారీ దాడి చేస్తే, అందులో సగం అమెరికా మీద దాడి చేస్తది. మిగతా సగం ఏమొచ్చేసి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తది. అది ఇప్పుడు ఇరాన్ యొక్క తంత్రం. వాస్తవంగా హార్మోజ్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేయకపోయినా చేయడం వల్ల, అంటే ఎంతో కొంత బంధించడం వల్ల ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా ఏం చేసిందంటే, అటువైపు ఎర్ర సముద్రం నుంచి తన యొక్క లావాదేవీలు చేయడానికి చూస్తుంది. దానివల్ల ఇరాన్ ఏం చేసిందంటే, ఆహా నువ్వు అక్కడి నుండి చేస్తావా అన్న విధంగా సౌదీ మీద కూడా దాడులు చేస్తుంది. అదే కాకుండా ఈరోజు యుఏఈలో ఉన్నటువంటి షా క్షేత్రం మీద కూడా, అంటే ఆ చమురు క్షేత్రం మీద షా అనే ఒక క్షేత్రం ఉందంట, దాని మీద చేసినటువంటి దాడి అసలు అగ్గి దాదాపుగా అదుపులోకి రావడం లేదు. అది తగలబడిపోతుంది. అది మాత్రమే కాదు, మొత్తం చమురు క్షేత్రాలన్నింటి మీద కూడా దాడులు చేస్తుంది. మీరు అమెరికాకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చెయ్యండి, అప్పటి వరకు మా దాడులు మేము చేస్తూనే ఉంటాము, దయచేసి మమ్మల్ని క్షమించండి, మీరంటే మాకు ఎక్కడ కోపం లేదు, పగ లేదు, కేవలం అమెరికాకి మీరు ఈ యొక్క సపోర్ట్ చేస్తున్నారని, స్థావరాలు ఇచ్చారనే ఉద్దేశంతో తప్ప మాకేమీ లేదు అనుకుంటూనే ఇరాన్ ఏమొచ్చేసి గల్ఫ్ దేశాల మీద చాలా భారీ దాడులు చేస్తుంది. అయితే ఎక్కడా కూడా గల్ఫ్ దేశాలు ఇరాన్ని భయపెట్టలేదు, బాధ పెట్టలేదు, మళ్ళీ తిరిగి ప్రతీకార దాడులు చేయడం లేదు. ఇది కొంత వ్యూహాత్మకమైనటువంటి భాగం. దీని వెనక చాలా పెద్ద కారణాలు ఉన్నాయి, అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ అటు అమెరికాని ఏం చేయలేకపోతుంది, ఇరాన్ మీద కూడా దాడులు చేయలేకపోతుంది. ఇరాన్ని ఆపలేకపోతుంది అమెరికా ఎంత ఎక్కువ దాడులు చేస్తే ఇరాన్ మీద, అంత ఎక్కువగా సౌదీ మీద, యుఏఈ మీద చేస్తుంది. మిగతా గల్ఫ్ దేశాల మీద కూడా చేస్తుంది, ఖతర్ మీద, అలాగే బహ్రెయిన్ మీద. కానీ ఎక్కువగా ఇప్పుడు యుఏఈ, సౌదీ నాశనం అయిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి చమురు క్షేత్రాలు, అంటే బిజినెస్ చేసుకుంటున్నటువంటి క్షేత్రాలు మాత్రమే కాదు, వాళ్ళకి బిజినెస్కి కావలసినటువంటి ఈ క్షేత్రాలు కూడా, అంటే విమానానికి కావాల్సినటువంటి ఇంధనం ఎక్కడైతే నింపుతారో వాటి మీద కూడా దాడులు చేస్తుంది. ఎయిర్పోర్ట్లో పక్కా స్కెచ్తో చేస్తుంది. అంటే రష్యా ఎలాంటి ఇంటెలిజెన్సీ ఇది ఇస్తుందో చూడండి. రష్యా ఇస్తుంది, చైనా కూడా ఇస్తుంది. 25%, 30% చైనా ఇస్తుంది, 70% ఏమొచ్చేసి రష్యా ఇస్తుంది. ఈ వ్యూహాత్మకమైనటువంటి ఇరాన్ దాడుల్లో అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కూడా కకావికలమైపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆ రెండు దేశాల మీద ఒత్తిడి ఏంటంటే, గల్ఫ్ దేశాల మీద జరుగుతున్నటువంటి ఒత్తిడి. గల్ఫ్ దేశాల మీద జరుగుతున్నటువంటి దాడి వల్ల విపరీతంగా ఒత్తిడి పెరిగిపోతుంది. దానివల్ల అమెరికాలో కూడా చాలా మంది ట్రంప్కి వ్యతిరేకంగా మారిపోతున్నారు.